విజయవాడలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోనగర్, తులసీనగర్ పూర్తిగా నీట మునిగిపోయాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నటువంటి వారి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ తులసీనగర్ ప్రాంతంలో నేనున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. గత 3 రోజులుగా నగర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిచాయి. ఈ కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండేటువంటి వారందరూ కూడా ఈ వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఇదే నీటిలో వాళ్ళ యొక్క సామాన్లు, ఇంట్లో చిక్కుకుపోయిన ఉన్నటువంటి సామాన్లు తీసుకువెళ్లేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ నివాసాలలో మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు, ఇంటి యజమానులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి, అసలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? నిన్నటి నైట్ నుంచి ఉందండి వాన, మాకు 4 గంటల నుంచి ఉందండి. ఒకసారి వాటర్ వచ్చేసిందండి ఇంట్లోకి, బాగా ఫ్రిడ్జ్లు మొత్తం టీవీ అన్నీ మునిగిపోయినాయండి. మాకైతే బియ్యంతో శుద్ధ అన్నీ మునిగిపోయినాయి. ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి మేము బయటకు అలా లాక్కుని వెళ్ళవలసి వచ్చిందండి. మేము అందరం కలిసి చెయ్యగట్ట పట్టుకుని వెళ్ళామండి. ఇంకా వాళ్ళ కొంచెం ఫుడ్ అలా పెట్టారు అంతే అండి. ఇప్పుడు వరకు అక్కడే బయట ఉన్నామండి. అపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళ ఫుడ్ గట్ట అన్ని పెడితే అక్కడ వరకు ఉన్నామండి ప్రస్తుతానికి. ఇప్పుడైతే మాకు తింటాక కానీ బట్టలు కానీ దేనికి కూడా లేదండి. మాకు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ నివాసం? ఒక 6 మంది ఫ్యామిలీలు ఉంటామండి. మొత్తం మేము ఉంటామండి. అసలు ఎంత నష్టం జరుగుంటుంది అంటే, మీ సామాన్లు మొత్తం కూడా వాటర్లో చిక్కుకుపోయినాయి అంటున్నారు. అసలు ఎంత నష్టం? టీవీ పోయింది, ఇక ఫ్రిడ్జ్ పోయినాయి, వాషింగ్ మిషన్ మొత్తం అన్నీ పోయినాయి. ఇంకా నష్టం అంటే ఇంకేం మొత్తం కొట్టుకుపోయినాయి. ఇంకేం పని చేయవి. ఇంకా బయటికి పెట్టుకుని ఉల్లిపాయలు కంపేసుకోవాలి తప్ప బయటకు పని చేయవు. ఇంకా అసలు వాటర్ ఈ లెవెల్లో ఉన్నాయంటే అసలు ఎంత లెవెల్లో అసలు వాటర్ వచ్చింది? ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వరకు ఉన్నాయండి. నైట్ అయితే ఇక్కడ దాకా వచ్చినాయండి. ఆడోళ్ళకి అయితే మునిగిపోయాం. కొంచెం మగవాళ్ళ వరకు అయితే పీకల దాకా వచ్చినాయండి. బైకులు అన్నీ కొంచెం లాక్కుని అలా వెళ్ళారండి అంతే. మగవాళ్ళు అయితే, ఆడోళ్ళు అయితే ఇంకా చెప్పలేమండి. చాలా రిస్క్ పడ్డాం. చిన్నపిల్లలతో కూడా చాలా రిస్క్ పడ్డాం. మేమైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదంతా లోతట్టు ప్రాంతం కావడంతో ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నా మోకాళ్ళ లోతులో అయితే ప్రస్తుతం ఇంకా ఈ వరద నీరు అయితే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ వరకు కూడా వచ్చి చేరటంతో వీరందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడినట్లుగా చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా వరద ఇంట్లోకి వచ్చేయడంతో వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఇక్కడి నుంచి సామాన్లు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వరదలో చిక్కుకొని మొత్తం కూడా పాడైపోయాయని చెప్పని కూడా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రభుత్వం నుంచి ఇటు అధికారులు కూడా ఎవరు మాకు వైపు వచ్చి మా సమస్యలు పట్టించుకున్న వారు కూడా లేరని చెప్పని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పరంగా మాకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చిన్నపిల్లలు కూడా ఈ నివాసాల్లో ఉంటూ ఉన్నారు. ఒకవైపు వరద ప్రవాహం అనేది పెద్ద ఎత్తున రావటం, ఇళ్లలోకి చేరటంతో నివాసాల్లో కూడా పాములు ఇవన్నీ కూడా రావడంతో వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ ఏ వెంకట్తో బాబీ టీవీ 9 విజయవాడ.